Welcome to Math Maxtra. This is Sarita. Today we are going to start practice questions on geometry. Okay. Our first question is convert 30 degrees into radians. మనకు క్వశ్చన్ 30 degrees into radians అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకు ఇచ్చిన వాల్యూ ఏంటి డిగ్రీస్ లో ఉన్నాయి, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేడియన్స్ లో. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? We have a relation d by 180 which is equal to g by 200 which is equal to r by 5. మనకి ఈ రిలేషన్ ఉంది కదండి. సో ఇందులో మనకు ఓన్లీ డిగ్రీస్ ఇచ్చాడు, రేడియన్స్ లో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇవి రెండు తీసుకుంటే సరిపోద్ది. డిగ్రీ వాల్యూ ఏమి ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆర్ వాల్యూ కదండి. సో పైన ఇక్కడికి తీసుకొచ్చుకుంటే మల్టిప్లై అవుతుంది. సో ఎంత అవుతుంది? సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5/6. సో ఇది మనకు వాల్యూ అవుతుంది. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ కన్వర్ట్ 5/10 ఇంటూ డిగ్రీస్. ఇక్కడ ఏమవుతుంది? 5/10ని మనం డిగ్రీలో కన్వర్ట్ చేయాలి. మనకి ఇచ్చిన ఏంటి? రేడియన్స్ అన్నమాట. సో మనకేమో d by 180 ఈజ్ ఈక్వల్ టు r by 5 కదండి. సో ఇందులో మనకు రేడియన్స్ ఇచ్చాడు. రేడియన్స్ ఎంత ఇచ్చాడు? 5/10 ఇచ్చాడు, రైట్. సో అది సబ్స్టిట్యూట్ చేయండి r ప్లేస్ లో, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/10/π. సో d ఈజ్ ఈక్వల్ టు 180/10 కదండి. సో ఎన్ని డిగ్రీస్ వస్తుంది? 18 degrees వస్తుంది. సిమిలర్లీ మనకు ఇలా డిగ్రీస్ ఇచ్చి వేరే రేడియన్స్ లో కన్వర్ట్ చేయమన్నా, రేడియన్స్ ఇచ్చి డిగ్రీస్ లో కన్వర్ట్ చేయమన్నా, గ్రేడ్స్ ఇచ్చి రేడియన్స్ కన్వర్ట్ చేయమన్నా, రేడియన్స్ ఇచ్చి గ్రేడ్స్ లో కన్వర్ట్ చేయమన్నా, ఇలా ఈ మూడింట్లో ఒకటి ఇచ్చి ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయమన్నా మనకి ఈ రిలేషన్ యూస్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 29 degrees 42 minutes 36 seconds. మనకు కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటంటే ఏవైనా సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ చేస్తే 90 degrees వస్తే దాన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. సో అలా మనము సింగిల్ ఓన్లీ డిగ్రీస్ లో మాత్రమే ఇచ్చినప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే డైరెక్ట్ గా 90 - θ చేస్తాం. కానీ ఇక్కడ మనకు ఎలా ఇచ్చాడు? మనకి ఇచ్చిన θ వాల్యూ, ఇది అనేది θ వాల్యూ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన మనకు θ వాల్యూ అనేది డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్ లో ఉన్నాయి. సో మనము 90 - θ చేస్తాము. సో 90 - θ అంటే 90 అనేది కూడా మనకు డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్ లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఈజీగా కన్వర్ట్ చేయగలం కదండి. సో అందుకని మనం ఏం చేద్దామంటే 90ని ఈ ఫామ్ లో రాసుకోవాలి. సో మనకు కావాల్సింది ఏంటి? 90 - θ. అవునండి, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ θ 90 - θ కదా. సో మనకు 90 - θ కావాలి. సో 90 - θలో 90 నేను ఎలా రాస్తున్నా అంటే 89 degrees. మన 89 degrees. సో 60 minutes ఉంటాయి, కానీ మనకి ఇక్కడ 59 minutes 60 seconds. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇలా రాసుకోవచ్చు 90 degrees ని 89 degrees 59 minutes 60 seconds లాగా రాసుకోవచ్చు. సో మైనస్ మనకి ఇచ్చిన θ వాల్యూ రాస్తుంది. సో 29 degrees 42 minutes 36 seconds లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు ఇలా ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. డిగ్రీస్ 59 minutes 60 seconds. సిమిలర్లీ ఇక్కడ దాని నుంచి మనం 29 degrees 42 minutes 36 seconds ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. చూడండి 60 - 36 ఎంత? 24 seconds. 59 - 42 ఎంత అవుతుంది? 17 minutes. 89 - 29 60 degrees. సో మనకు వాల్యూ ఏమొచ్చింది? 60 degrees 17 minutes 24 seconds అనేది మనకు కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 29 degrees 42 minutes 36 seconds కి ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. సో ఇలా కన్వర్ట్ చేసుకొని తర్వాత మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్లో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 37 degrees 45 seconds ఇలా ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు మినిట్స్ మిస్ చేశాను. ఏం మినిట్స్ లేకపోతే మనకు 0 మినిట్స్ కదండి. సో మనం దీన్ని ఏం చేయాలి అంటే 90 మైనస్ థీటా లాగా చేసుకోవాలి అంటే 90 డిగ్రీస్ని ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. ఇంతకు ముందు లాగానే మనం కనుక్కోవాల్సింది ఏంటి, 90 మైనస్ థీటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఎలా రాసుకుంటున్నాం, 89 డిగ్రీస్ 59 మినిట్స్ 60 సెకండ్స్ లాగా రాసుకుంటున్నాం. మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, మైనస్ ఇది థీటా వాల్యూ కదండి. సో 37 డిగ్రీస్ ఏం మినిట్స్ ఇవ్వలేడు అంటే 0 మినిట్స్ కదండి, అండ్ 45 సెకండ్స్ ఇది మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన వాల్యూ. సో ఇప్పుడు ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 52 డిగ్రీస్ 59 మినిట్స్ 15 సెకండ్స్. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా అండి? ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ అన్ యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. సో మనం ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఉందంట, యాంగిల్ దాని కాంప్లిమెంటరీ యాంగిల్కి ఈక్వల్గా ఉందంట. సో ఫస్ట్ యాంగిల్ ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం యాంగిల్ని టీటా అనుకుంటాం. సో టీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుందండి, 90 మైనస్ టీటా అవుతుంది. అవునా? సో టీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ 90 మైనస్ టీటా అవుతుంది. మన క్వశ్చన్లో ఏమన్నాడు, ఫైండ్ అన్ యాంగిల్ అంటే మనం టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. సో టీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ 90 మైనస్ టీటా ఉంది కదండి, ఇవి రెండు ఈక్వల్ అంట. ద యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. అలా అయినప్పుడు మనకు యాంగిల్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా ఇచ్చాడు కదండి, ఈ రిలేషన్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మనం రిలేషన్ ఐడెంటిఫై చేస్తే తర్వాత టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇవి రెండింటిని ఈక్వేట్ చేసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, టీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈస్ 20 degrees మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంట్ దెన్ ద యాంగిల్ ఈజ్. సో ఒకవేళ మనకు టీటా ఇచ్చాడు అనుకోండి, దానికి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 180 మైనస్ టీటా. అవునండి. ఒకవేళ టీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 90 మైనస్ టీటా అవుతుంది. సో మనకి ఎలా ఇచ్చాడంటే క్వశ్చన్, ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈస్ 20 degrees మోర్ దాన్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్ దెన్ ఫైండ్ ద యాంగిల్. ఓకే, అంటే మన టీటా వాల్యూ ఎలా ఉందట అంటే దాని సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 మైనస్ టీటా కదండి, దాని సప్లిమెంటరీ యాంగిల్ కన్నా 20 మోర్ ఉందంట. ఇది దాని సప్లిమెంటరీ యాంగిల్, దానికన్నా 20 మోర్ చేస్తే అప్పుడు అది మన యాంగిల్కి ఈక్వివాలెంట్ అవుతుందంట. అప్పుడు మనకు యాంగిల్ ఏంటి అని అడిగాడు. సో అప్పుడు ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చండి, ఈ టీటాని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 20 200 కదండి. సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా ఏమవుతుంది, 100 డిగ్రీస్ అవుతుంది. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం క్వశ్చన్లో ఇచ్చిన రిలేషన్ని ఐడెంటిఫై చేయాలి. అసలు రిలేషన్ ఎలా ఇచ్చాడు, యాంగిల్ దాని సప్లిమెంటరీ యాంగిల్కి ఈక్వల్ ఇచ్చాడా, 2 టైమ్స్ అన్నాడా, 3 టైమ్స్ అన్నాడా, 20 మోర్ అన్నాడా, 20 లెస్ అన్నాడా. సో ఇది మనం ఐడెంటిఫై చేసి ఫస్ట్ రిలేషన్ రాసుకుంటే తర్వాత యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో మీరు ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు కదండి. అంటే మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ 30 లెస్ దాన్ ఇట్స్ సప్లిమెంట్ అని అంటే ఎలా చేస్తారండి, టీటా ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ టీటా, 30 లెస్ అన్నాడు కాబట్టి -30 చేస్తాం. ఒకవేళ డబుల్ ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్ అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 180 మైనస్ టీటా రాస్తాం. ఒకవేళ 2/3 ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్ అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ 180 మైనస్ టీటా అని రాస్తాం. ఓకే అండి, ఇలాంటివి ఈజీగా ఉంటాయి, అవేం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 25% ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సప్లిమెంట్ ఆఫ్ 5 degrees దెన్ ద యాంగిల్ ఈజ్ అన్నాడు. చూడు, 25% ఆఫ్ అన్ యాంగిల్, 25% ఆఫ్ అన్ యాంగిల్ ఎంత అండి,
సో 25% ఆఫ్ యాంగిల్, మనకు తెలియదు యాంగిల్ ఏంటో, అది ఈజ్ ఈక్వల్ టు ద సప్లిమెంట్ ఆఫ్ 5 degrees. 5 degreesకి సప్లిమెంట్ ఏమవుతుందండి? 180 - 5 కదా. సో 5 degreesకి సప్లిమెంట్ మనకు కావాలి, విచ్ ఈజ్ 180 - 5 అంటే 175 కదండి. సో 175కి ఈక్వల్ అయిందంట. అప్పుడు మనకు యాంగిల్ ఎంత అన్నాడు. సో అప్పుడు యాంగిల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 175 × 4. చూడండి, డైరెక్ట్గా మనకు 700 వస్తుంది టీటా వాల్యూ. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, చూసారు కదండి. అంటే మనకు ఫస్ట్ రిలేషన్ ఐడెంటిఫై చేసాం, రిలేషన్ను బట్టి మనకు టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్. సో ఒకవేళ మనకు యాంగిల్ టీటా అయితే దానికి కాంప్లిమెంట్ యాంగిల్ ఏమవుతుంది? 90 - టీటా కదండి. అండ్ దీనికి సప్లిమెంట్ యాంగిల్ ఏమవుతుంది? 180 - టీటా అవుతుంది. ఓకే. సో మన క్వశ్చన్లో ఏమన్నాడు? ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ అన్నాడు. అంటే ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ అంటే 90 - టీటా, విచ్ ఈజ్ ఈక్వల్ టు అంట 25% ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్. అంటే 25% ఆఫ్ దాని సప్లిమెంట్ యాంగిల్కి 25% ఉందంట. సప్లిమెంట్ యాంగిల్ ఎంత? 180 - టీటా. ఓకే. కాంప్లిమెంట్ యాంగిల్ విచ్ ఈజ్ 25% ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్ యాంగిల్కి ఈక్వల్ ఉందంట. అప్పుడు టీటా ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఫస్ట్ మనం రిలేషన్ ఐడెంటిఫై చేసి ఈ ఈక్వేషన్ రాసుకున్నప్పుడు మనకు తర్వాత టీటా వాల్యూ ఈజీ అయిపోతుంది సాల్వ్ చేయడం. సో 25 1s 25 4s. సో 90 - టీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 టైమ్స్ ఆఫ్ 180 - టీటా. సో దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే ఏమవుతుంది? 90 × 4 360 - 4 టీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 - టీటా. చూడండి, దీన్ని తీసుకెళ్ళిపోతే 360 - 180 ఎంత అండి? 180 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 టీటా - టీటా 3 టీటా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees వచ్చింది. ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ 20 less than of its complement, దెన్ ద సప్లిమెంట్ ఆఫ్ దట్ యాంగిల్ ఈజ్. సో ఫస్ట్ మనకు రిలేషన్ ఏమో యాంగిల్కి దాని కాంప్లిమెంటరీ యాంగిల్కి ఇచ్చాడు, కానీ ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? సప్లిమెంట్ ఆఫ్ దట్ యాంగిల్ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ టీటా అనేది మన యాంగిల్ అయితే దానికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 90 - టీటా. సో మనకి ఇచ్చిన యాంగిల్ అంట దాని కాంప్లిమెంట్ యాంగిల్ కన్నా 20 లెస్ ఉందంట. అంటే టీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు దాని కాంప్లిమెంటరీ యాంగిల్ కన్నా 20 లెస్ ఉంది, అంటే -20 కదండి. అప్పుడు టీటా ఫైండ్ అవుట్ చేయి. టీటా ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 70, టీటా ఈజ్ ఈక్వల్ టు 35 degrees వచ్చింది. సో టీటా 35 degrees వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు? మనకి ఇది ఆన్సర్ కాదు, మనకు ఆన్సర్ ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సప్లిమెంట్ ఆఫ్ దట్ యాంగిల్. మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం కదండి, దీనికి సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 - టీటానే కదండి. సో 180 - 35 degrees చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ? మనకు 145 degrees వస్తుంది. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, 2 conjugate angles are in the ratio of 2:3, then small angle is. మనకి ఏం అడిగాడు? 2 conjugate angles are in the ratio of 2:3. కాంజుగేట్ యాంగిల్స్ అంటే ఏంటండి? 2 యాంగిల్స్ సమ్ 360 degrees అయితే వాటిని కాంజుగేట్ యాంగిల్స్ అంటాం, అవునా? సో మనకేమన్నాడు? ఆ 2 యాంగిల్స్ రేషియో ఇచ్చాడు, అవంట 2:3 రేషియోలో ఉన్నాయంట. అప్పుడు మనకు స్మాల్ యాంగిల్ ఎంత అవుతుంది అని అడిగాడు. సో దీన్ని మనం ఫార్మల్ మెథడ్లో చేయొచ్చు 2:3 యాంగిల్స్ రేషియోని, లేదా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. డైరెక్ట్గా ఎలా చేస్తామంటే, ఇవి ఒక యాంగిల్ 2 పార్ట్స్ ఉందంట, ఒక యాంగిల్ 3 పార్ట్స్ ఉందంట, అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్ ఉన్నాయి. అంటే మనకు ఈ 5 పార్ట్స్ అనేది మొత్తం ఏమవుతుంది? 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 యాంగిల్సే కదండి.
ఇక్కడ కాంజుగేట్ యాంగిల్స్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఏమవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది. అంటే 5 పార్ట్స్ 360 డిగ్రీస్ అవుతుంది. అలాంటప్పుడు మనకేమన్నాడు? స్మాల్ యాంగిల్ అన్నాడు. ఇందులో యాక్చువల్‌గా తక్కువ పార్ట్స్ ఏదైతే ఉందో అది స్మాల్ యాంగిల్ అవుతుంది ఆబ్వియస్‌గా. సో, తక్కువ పార్ట్స్ 2 ఉన్నాయి. సో, 2 ఉన్నాయి కాబట్టి 2 పార్ట్స్‌కి మనం ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సో, దీన్ని మనం సింప్లిఫై చేస్తే విచ్ ఈస్ 2 ఇంటూ 360/5 చేయొచ్చు కదండీ! సో, 5 7స్ 5 2స్ 72 ఇంటూ 2 144 డిగ్రీస్ వస్తుంది. ఇది మనకు స్మాలర్ యాంగిల్. అంటే ఇలా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. టోటల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అది మొత్తం మనకు కాంజుగేట్ యాంగిల్స్ సమ్ ఏమైతే అవుతుందో దానికి ఈక్వల్ అవుతుంది. అంతే గదండీ! అంటే టోటల్ 360 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం ఒక యాంగిల్‌ని 2 పార్ట్స్ లాగా, ఒక యాంగిల్‌ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాం అని మీనింగ్ కదండీ! 2:3 రేషియోలో ఉన్నాయంటే. సో, ఇలా 5 పార్ట్స్ అనేది 360 డిగ్రీస్ అయినప్పుడు మనకు స్మాలర్ యాంగిల్ ఆబ్వియస్‌గా స్మాల్ పార్ట్సే ఉంటాయి గదండీ! సో, 2 పార్ట్స్ అనేది స్మాలర్ యాంగిల్ అనేది మనకు అర్థమైపోతుంది. సో, ఆ 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ ఔట్ చేస్తే మనకు స్మాలర్ యాంగిల్ అవుతుంది. సో, అది ఈజీగా ఇలా ఫైండ్ ఔట్ చేయొచ్చు. థాంక్ యూ.